సార్ రిపీటెడ్గా వస్తుందా? వస్తే ఎంత గ్యాప్లో వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోతే వస్తుంది సార్? రిపీట్ అయ్యే అవకాశం 2-3% అండి. బట్ ఆ 2-3%లో ఏంటంటే వారికోస్ వెయిన్స్లో ఎక్కువగా జెనెటిక్ రీజన్స్ వల్ల రిపీట్ అవుతుంది. ఓకే. సో కొంతవరకు ఏంటంటే డాక్టర్కి ఉండే హస్తవాసు వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్ వల్ల కూడా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అత్యధికంగా రిపీట్ అవ్వడానికి కారణం మాత్రం ఎక్కువగా మనం జెనెటిక్స్ అని చెప్పుకోవాలి. ఎస్. టు గివ్ అప్ ద సమరీ టు ద హోల్ ఇంటర్వ్యూ టుడే పేషెంట్స్కి ఏం చెప్తారు సార్? ఐడ్రీమ్ ప్రేక్షకులకి ముఖ్యంగా 3 థింగ్స్ అండి. వారికోస్ వెయిన్స్ అండ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ కామన్. చాలా కామన్. మనం అనుకున్న దానికన్నా కామన్. 30% భారతీయులకు ఉంటుంది. మనం ఇందాక డిస్కస్ చేసుకోలేదు కానీ ఈ ప్రతి సమ్మరీలో చెప్పాల్సిన విషయం, యూ షుడ్ సే నో టు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఇవి రెండు వాస్కులర్ హెల్త్కి చాలా బ్యాడ్. ఈక్వల్లీ ఇప్పుడు ఈ మధ్యన మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద కూడా చాలా బ్యాడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మూడోది ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. వారికోస్ వెయిన్స్ ఎవరైనా చేయొచ్చు. ఇంటర్వెన్షన్ రేడియాలజీ చేయొచ్చు, జనరల్ సర్జన్ చేయొచ్చు, వాస్కులర్ సర్జన్ చేయొచ్చు. ఆ గ్రూప్లో అట్లీస్ట్ యాజ్ అన్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ నేను చెప్పే నాకుండే అడ్వాంటేజ్ అంటే స్కానింగ్ అనేది బాగా చేయగలుగుతాం. కాబట్టి ఆ వెయిన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసి బాగా తగ్గగలుగుతాం. సో ఈ మూడు నా టేక్ హోమ్ మెసేజెస్. అండ్ డెఫినెట్లీ వారికోస్ వెయిన్స్లో ఎండ్ టు ఎండ్ కేర్ అంటే చిన్న కనిపించే చారల దగ్గర నుంచి కాళ్ళలో పడిన పుళ్ళు వరకు అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి కెపాసిటీ ఏవిస్ హాస్పిటల్స్లో ఉంది. ఎస్ సార్. ఇంత పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? డైలీ రొటీన్ ఎట్లా ఫాలో అవుతారు మీరు? పేషెంట్స్ కమ్స్ ఫ్రమ్ పేషెంట్స్. సో మొదట్లో నేను అమెరికా వచ్చిన కొత్తల్లో ఏంటంటే మాకు అక్కడ పేషెంట్ అడ్వకేసీ అని, బయట పేషెంట్ కేర్ టీమ్స్ అని చాలా ఉండేవి. సో అక్కడ మా టైం కొంచెం ఏంటి చాలా లిమిటెడ్గా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసి ఆహారం ఈహారం అంతా డైటీషియన్ అడుగు, లేకపోతే ఎక్సర్సైజ్ చేయించండి, ఫిజియోథెరపిస్ట్ అడుగు అని చెప్పేవాడు. ఆ విచిత్రంగా ఏంటంటే వీళ్ళ ప్రేమలో ఆ సెల్ఫిష్ అటు ఒక రకమైన కన్స్ట్రిక్షన్ ఉంటుంది మన పేషెంట్స్ ప్రేమలో. అదేం డాక్టర్ గారు నేను మీకోసం నేను అమలాపురం చూస్తే వాళ్ళు ఎవరు చెప్పడానికి అంటారు. భోజనం కూడా నేను మీకోసం రాత్రంతా ట్రావెల్ చేసి ఇక్కడ 4 గంటలు కూర్చొని మిమ్మల్ని కలిసిన తర్వాత మీరు ఆ డైటీషియన్ కలవమంటారు ఏంటి అని ఒక ఆవిడ నిజంగా నాకు అమలం వచ్చి అడిగారు. నాకు ఆ రోజు అనిపించింది అక్కడ కోపం కూడా రావాల్సిన విషయం అది, ఎందుకంటే నా జాబ్ కాదు. కానీ ఆవిడ ప్రేమ కూడా అంత ఫుల్ఫిల్లింగ్ కదా. నిజంగా కూడా ఆవిడ అంత దూరం నుంచి నా కోసం వచ్చింది అంటే యూనో. సో ఆ రోజు సమ్హౌ ఐ ఫెల్ట్ సరే మరి మనము వీళ్ళని బొమ్ము చేయలేం, వీళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయలేం మనం. డెఫినెట్గా ఆ పేషెన్స్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ యూ లవ్ వాట్ యూ డూయింగ్. యూజువల్గా అంటారు పర్సిస్టెన్స్ అండ్ పేషెన్స్ ఆర్ నాట్ రియలీ ఎ ప్రాబ్లమ్ ఇఫ్ యూ లవ్ వాట్ యూ డూయింగ్. ఈ పర్సిస్టెంట్గా రోజుకి 78 మంది ఎందుకు చూస్తారంటే బికాజ్ ఐ లవ్ ఇట్. సో ఐ థింక్ ఇట్స్ ద అభిమానం, వాళ్ళ లవ్. ఎయిర్పోర్ట్ ఏదో ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తే ముగ్గురు చెప్తారు సార్ నాకు పలానా చేశారు మీరు అని, అవన్నీ ఇట్ మేక్స్ యువర్ డే. So I think patience comes from that, Amma. Patience comes from the fact that you love what you're doing. Yes, thank you so much for joining us and all the best, sir. You rock, you will rock always. Thank you.